వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ ను ముద్రించనున్నారు. అందులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుందని, దీని ద్వారా విద్యార్థులు తాము వెళ్లాల్సిన పరీక్షా కేంద్రాల వివరాలు, చిరునామా గురించి ఎలాంటి సందేహాలు లేకుండా ఈ విధానం అమల్లోకి తెస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. అదే సమయంలో పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, బాలానగర్లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ కు 2 గన్మెన్లను ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపిన అఖిల్ పైల్వాన్ ఎందుకు ఉన్నారని నిలదీశారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ విషయం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలకు పట్టదా అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దయచేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రమ ఆదేశాలను పాటించవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా భూములపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్సైడ్ భూములు ప్రీ హోల్డ్ పైన నిషేధం ఉన్న వాటిని తొలగించే విధంగా ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుండగా ఈ విషయంపైన రాష్ట్ర ప్రజలకు కూడా తీపి కబురు చెబుతామంటూ ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి కీలకమైన అంశాలపై చర్చించి భూ కేటాయింపుల విధానాలలో కూడా మార్పులు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలియజేశారు. 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టడంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడతల రజని మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ల బాధ్యత అప్పగిస్తారా అంటూ ఎక్స్ వేదికగా విడతల రజని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవడం దారుణమన్నారు. తమ సంపదను పెంచుకోవడానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ అంబులెన్స్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించామని, టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని వంగర గురుకుల హైస్కూల్లో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు వార్డెన్ వేధింపుల వల్లే శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వంగర గురుకుల స్కూల్ వస్తుందని, శ్రీవర్షిత హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని, మంత్రి నియోజకవర్గంలో విద్యార్థిని చనిపోతే ప్రభుత్వం స్పందించలేదని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతృప్తి, అసంతృప్తి 2 వ్యక్తం చేశారు. 4 స్థానాల్లో 3ంటిని నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోవటం సంతోషంగా ఉన్నప్పటికీ మిత్రపక్షాల దగా కారణంగా 1 సీటును బీజేపీకి కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 సీట్లను గెలుచుకోవడానికి నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని విధాలా ప్రయత్నించిందని, కానీ చిరకాలంగా మాతో కూటమిలో ఉన్న కొందరు మిత్రులు చివరి నిమిషంలో మాకు ద్రోహం చేశారని అన్నారు. మాతో కూర్చొని మాతో కలిసి భోజనం చేసిన వాళ్లే చివరికి బీజేపీ వైపు నిలబడటం దురదృష్టకరమన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అట్టడుగు స్థాయి నాయకులకు ఆర్జేడీలో గౌరవం లేదని, ఆర్జేడీ, కాంగ్రెస్లో బంధుప్రీతి, వంశపారపర్య రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని ప్రతిమా తెలిపారు. ఈ కారణంగానే ఆ పార్టీ నాయకులు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ మళ్లీ బీహార్లో 3/2 మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు. కనీసం 5 ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉందని, ఇవాళ అధిష్టానం సీఏ, డిప్యూటీ సీఎంతో పాటు తన అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుందని, సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారికి డీసీసీ పదవి ఇవ్వరాదన్న నియమం ఉందన్నారు. అలాంటి వారికి ఈ పదవి రాదని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారని, తమ రిపోర్టులను రెడీ చేసి అధిష్టానానికి అందజేశారని తెలిపారు.
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం భారత్లో పర్యటిస్తున్న ఆసీస్ మహిళల టీం హోటల్ గది నుంచి కెఫేకు నడిచి వెళ్తుండగా నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆసిఫ్ టీం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంతో పాటు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడు అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఆసిఫ్ ప్లేయర్లు ఉంటున్నారు. గత గురువారం ఆసిస్ మహిళా ప్లేయర్లకు వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను మరవకముందే హైదరాబాద్లో పెద్దాంబర్పేట ఓఆర్ఆర్పై మరో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. ఏపీ 39 యూపీ 1963 నెంబర్ గల న్యూ గో అనే ఎలక్ట్రికల్ ట్రావెల్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ క్షతగాతులను డిఆర్డీఓ హయత్ నగర్లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.